హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎనర్జిక్ క్యాంగన్ వాటర్. ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నామండి. నీటి యొక్క ప్రాధాన్యత, ఎసిడిక్ నేచర్ అంటే ఏంటి, ఆల్కలైన్ నేచర్ అంటే ఏంటి, మనం అందరం అంతా నీరు ఒకటే అని తాగేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం నీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిరోజు 2 నుంచి 4 లీటర్ల నీటిని మనం తాగుతూ ఉంటాం కదా. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నీరు తాగలేని రోజు అంటూ లేదు. కాబట్టి ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ గురించి మనం తెలుసుకుందాం. మరి మనం తాగే నీటికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనే దానికంటే ముందు ఒక 2 విషయాలు మాట్లాడుకుందాం. మనం ఒక బైక్ కొన్నామనుకోండి, దానిలో ఎటువంటి క్వాలిటీ ఇంజన్ ఆయిల్ పోయాలి, ఎటువంటి క్వాలిటీ పెట్రోల్ పోయాలి అన్నీ తెలుసుకొని దానికి ఏదైతే అవసరమో అది మనం పోస్తూ ఉంటాం. ఎందుకంటే దాని యొక్క లైఫ్ బాగుండాలి, అది ఎక్కువ రోజులు మనకు సర్వీస్ ఇవ్వాలి అని. అదేవిధంగా కారు కొన్నామనుకోండి, 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి కారు కొంటాం. అది ఈఎంఐ అవ్వచ్చు లేదా స్పాట్ పేమెంట్ అయ్యి ఉండొచ్చు. మరి 10 లక్షల విలువ చేసే కారు కూడా ఎటువంటి ఇంజిన్ ఆయిల్ పోయాలి, ఎటువంటి డీజిల్ ఆర్ పెట్రోల్ పోయాలి, ఏ చోట కార్ని చాలా బాగా సర్వీసింగ్ చేస్తారు అనేది తెలుసుకొని మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా ఎందుకు తీసుకుంటామంటే మన బైక్ బాగా నడవాలి, చాలా కాలం మనతో జర్నీ చేయాలి, కారు కూడా మనకు మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటాం. ఎందుకంటే బండి యొక్క విలువ, కారు యొక్క విలువ మనకు తెలుసు కాబట్టి. అటువంటి వెలకట్టే వస్తువుకే మనము ఏది పోయాలో ఏది పోయకూడదో తెలుసుకొని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం కదా. అటువంటి దానికి బైక్ పోతే మరొక బైక్ వెంటనే కొనేయచ్చు, కారు పోతే అటువంటి కారు వెంటనే కొనేయచ్చు. ఇలా మొబైల్ కావచ్చు, ఎనీ వస్తువు ఏదైనా కానీ పోతే మళ్ళీ వెంటనే కొనొచ్చు, డబ్బులు ఉంటాయి. మరి వెలకట్టే వాటికే మనము అంతలా జాగ్రత్తలు తీసుకుంటున్నామంటే మరి నీ విలువ ఎంత, వెలకట్టగలవా? ఈ ప్రపంచంలో దేనినైనా వెలకట్టవచ్చు. ఒక 2 మాత్రమే వెలకట్టలేనివి. ఒకటి తల్లిదండ్రుల ప్రేమ, రెండవది నీ విలువ. నీ విలువ ఎంత అంటే చెప్పగలవా? నో. కారు విలువ ఎంత అంటే 10 లక్షలు అని చెప్పగలం, బైక్ విలువ ఎంత అంటే 2 లక్షలు అని చెప్పగలం, నీ ఫోన్ ఖరీదు ఎంత అంటే 50,000 అని చెప్పగలం. మరి నీ విలువ ఎంత అంటే చెప్పగలమా? లేదు. మరి వెలకట్టలేని దానికి ఎటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఒకసారి ఆలోచించు. మరి మన ఆరోగ్యం, మన కుటుంబ ఆరోగ్యం విలువ ఎంత, చెప్పలేనంత కదా. మీకు ఒక విషయం తెలుసా? మన ఆరోగ్యం, మన కుటుంబ ఆరోగ్యం మనం తాగే నీటి మీద, మనం పీల్చే గాలి మీద, మనం తినే ఆహారం మీద ఆధారపడి ఉంది. దాంట్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ 3 కూడా కలుషితమయ్యాయి. గాలి పొల్యూటెడ్ అయింది, నీరు కలుషితమయ్యింది, మనం తినే ఆహారం ఈరోజు విపరీతమైన కెమికల్స్ వేసి పండించడం వల్ల పూర్తి స్థాయిలో కలుషితం అవుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా మనము గాలిని న్యాచురల్గా చేసుకోలేము, మొదటి పాయింట్. రెండవది, మనం తినే ఆహారాన్ని మనం మార్చలేము. ఎందుకంటే ఈరోజు మనకు అన్ని వస్తువులు కావాలి, ఏదో ఒకటి కాదు. కాబట్టి దాన్ని మనం మార్చే స్థితిలో లేము, అది మార్చలేము కదా. తప్పదు, కాలానుగుణంగా మనం వెళ్ళాల్సిందే. మరి నీరు 100కి 100% మార్చుకోవచ్చు. ఇది వరకు ఒకప్పుడు అందరూ బోర్ నీళ్లు తాగేవాళ్ళు, ఈరోజు ఫిల్టర్లు పెట్టుకొని, ఆర్ఓలు పెట్టుకొని తాగుతూ ఉన్నారు. అంటే మార్చుకుంటున్నామా లేదా? అదేవిధంగా ఇప్పుడు కూడా మనం కంపల్సరీ మనం తాగే నీటిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఎనర్జిక్ కంగన్ వాటర్. మరి ఈ వాటర్ గురించి మనం ముఖ్యంగా తెలుసుకుందాం. మన ఆరోగ్యం, మన కుటుంబ ఆరోగ్యం మనం తాగే నీటి మీద ఆధారపడి ఉంది అని గమనించండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఫస్ట్ టైం నా యొక్క ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.